నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మన ఇన్కమ్ గురించి చాలా మందికి ఏంటంటే ఇన్కమే కదా సోర్స్ ఆఫ్ లివింగ్. అంటే అది జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా వాళ్ళకి వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఎప్పుడు గ్రో అవుతుందా అని అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా మనకి రెగ్యులర్గా వచ్చే శాలరీ కానీ లేకపోతే ఇన్కమ్ కానీ 5x లేకపోతే 10x స్పీడ్తో రేజ్ అయ్యేలాగా ఏదైనా రెమెడీ చెప్తారా? షూర్ స్వప్న, మీరు అన్నట్టు మనీ అనేది ఇన్కమ్ అనేది ఒక స్టాండర్డ్గా వస్తున్నప్పుడు ఒక ఆశ అనేది ఉండదు. ఎలాగో 1 year వరకు నాకు ఇంకా ఇంక్రీజ్ ఉండదు, చేసేసుకుందాంలే అనే ఒక ప్యాషన్ అనేది ఉండకుండా అయిపోతుంది కదా. అంటే నార్మలైజ్డ్ లైఫ్లో మనకు తెలుసు 1 year తర్వాతే ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది, లేదా శాలరీ ఎక్కువ అయ్యే ఒక ఆపర్చునిటీస్ని చూద్దాము, ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ దీనికన్నా ఎక్కువగా ఆలోచన శక్తిలో మనము 10x గురించి ఇన్కమ్ గురించి ఆలోచించడం మానేసాము. అయిపోయింది కదా అనుకుంటారు. అది అయితే అక్కడ మీరు ఇలాంటి ఆలోచన నుంచి కట్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డెస్పరేషన్గా 10x గురించి ఆలోచించొద్దు, వదిలేయాలి. ఫస్ట్ స్టెప్. సో 10x ఇన్కమ్ అనగానే మనకు ఫస్ట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా స్వప్న. అందులోని బ్లాకేజ్ ఏంటి అనేది తెలిసిందనుకోండి, అది అవ్వకుండా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. అక్కడ ఏంటి అంటే డెస్పరేషన్ ఫర్ అవుట్కమ్. అంటే 10x ఇన్కమ్ రావాలి అని అనుకుంటాము, అది అనుకోగానే కోపం అనేది వచ్చేస్తుంది, అంటే యాంగర్ అనేది వచ్చేస్తుంది. అదొక బ్లాకేజ్. అది మనము ఎండ్ రిజల్ట్ కోసము ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ భయం అనేది మనం తీసేయాలి మన మనసులో నుంచి. అంటే ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ థాటే వస్తుంది, నాకు ఎక్కడ వస్తుందిలే, నేను ఎక్కడ చేస్తాలే, 10x అంటే అంత స్పీడ్గా ఎక్కడ అవుతుంది అని. మన వీడియో చూస్తున్న చాలా మంది అలా అనుకుంటూ ఉంటారు. సో ఆ నెగిటివ్ థాట్ అనేది తీసేయాలి ముందు. ఇంకోటి ఏంటంటే ట్రస్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు అన్న 10x ఇన్కమ్ అనగానే ఇక్కడ యూనివర్స్ యాక్టివేట్ అవుతుంది ఆ ఫ్రీక్వెన్సీకి కదా. సో ఆ నమ్మకం అనేది స్టార్ట్ అవ్వాలి మీలో. ఆ తర్వాత మీరు యాక్షన్ కూడా తీసుకోవాలి. అంటే శాలరీ తోటే నాకు ఇన్కమ్ వస్తుంది అనకుండా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిగి ఉన్న కైండ్ ఆఫ్ థాట్లోకి మనం వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంటి అంటే థ్యాంక్ యూ చెప్పాలి ఉన్నదానికి. సో యూజువల్గా మనం మర్చిపోతాం, మన దగ్గర ఏముంది అనేది మనం మర్చిపోతాం కదా. సో అక్కడ మీరు ఇలా ఈ 4 ప్రాసెస్ని అర్థం చేసుకొని మీరు నెక్స్ట్ మెట్ ఎక్కగలుగుతున్నారు అంటేనే మీరు అక్కడ సక్సెస్గా 10xని తీసుకుని వచ్చినట్టు అవుతారు. అయితే స్వప్న, ఇది ఒక సింబల్తో నేను మీకు ఒక రెమెడీ ఇస్తాను. సింబల్ అనేటప్పుడు స్వప్న మన ఫోకస్ అనేది వేరే ఎక్కడికి వెళ్ళదు. ఫోకస్ అన్నాను కదా, ఎండ్ రిజల్ట్ కోసం ఫోకస్ ఉండాలి. అవుట్కమ్ రావట్లేదు అనే డెస్పరేషన్ ఉండకుండా ఫోకస్ అనేది ఉండడానికి ఈ సింబల్ పనిచేస్తుంది. ఎక్కడ వాడాలంటారు ఇది స్వప్న బెస్ట్ అంటే మొబైల్లో వాల్ పేపర్గా పెట్టేయండి. అంటే డైలీ చూస్తాం, డైలీ ఏముంది అసలు దాదాపు చేతిలోనే ఉంటుంది కదా. ఇట్స్ జిబూ సింబల్. జిబూ సింబల్ ఇది ఇలా ఇన్ఫైనైట్గా ఉంటుంది, ప్లస్ అన్ని విధాలుగా మీకు ఓపెన్ ఎనర్జీని ఇస్తుంది. ఛాలెంజెస్ని తీసేసి మీకు ఓపెన్ ఛానల్గా మీకు మనీ వచ్చే అన్ని ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది. మీరు అనుకోని విధంగా, నేను అన్నాను కదా ఇన్కమ్ ఒకటే సోర్స్ అనుకుంటాము, కానీ మన ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేసినప్పుడు ఈ సింబల్ వల్ల మీకు తెలియకుండానే ఎక్కడి నుంచో అవకాశాలు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇన్కమ్ సోర్సెస్ అనేది మీరే అంటారు అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్కమ్ సోర్సెస్ మొదలయ్యాయి మేడం అని. సో ఇలాంటి ఈ సింబల్ని క్లయింట్స్ వాడడం మొదలెట్టిన తర్వాత వాళ్ళలో ఆ చేంజెస్ అనేది కనిపించింది కూడా. సో ఇట్స్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఎలా మీరు అన్నారు కదా 10x అనగానే నాకు గుర్తొచ్చింది ఈ సింబల్ ఇంకా పెట్టేద్దాం. అంటే వాల్ పేపర్ గా పెడతాం వల్ల అంత ఎఫెక్ట్ ఉంటుంది అంటారు సింబల్స్ వాడటం వల్ల? ఎందుకు అంటే స్వప్న, మనం ఎప్పుడు మొబైలే చూస్తున్నాం కాబట్టి మొబైల్లో స్టార్టింగ్ ఎప్పుడైనా ఎనర్జీ కలిగించే ఒక సింబలే పెట్టాలి. సో మీ సబ్ కాన్షియస్కి మీరు ట్రైన్ చేస్తున్నారు, ఓకే ఓపెన్ ఆపర్చునిటీస్, ఓపెన్గా ఉంది అనే ఛానల్ ఓపెన్ అవుతుంది అంటే అట్రాక్ట్ అవుతారు క్లయింట్స్, మనీ రావాలి. సో ఇలా అన్ని విధాలుగా మీకు ఆ సింబల్ అనేది మిరాక్యులస్గా పనిచేస్తుంది.
సో ఇక్కడ స్వప్న మొబైల్లో పెట్టడమే కాకుండా మీరు కావాలంటే దీనిని మీరు మీ పిల్లో కింద కూడా ఈ సింబల్ని రాసేసి మీ పిల్లో కింద కూడా పెట్టేసుకొని సబ్ కాన్షియస్గా కూడా మీరు దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఓకే. సో అలా మీ వెల్త్ ప్రాస్పెరిటీ అనే దానికి మనీ అట్రాక్ట్ చేయడానికి ఈ సింబల్ని వాడండి. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా మేడం చెప్పినట్లు కనుక మన ఇన్కమ్ని 10x స్పీడ్గా వృద్ధి చేసుకోవటానికైతే ఈ సింబల్ ఉపయోగపడుతుంది. తప్పకుండా మొబైల్లో అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు మొబైల్ వాల్పేపర్ పెట్టుకుంటూ ఉంటారు కనుక ఈ సింబల్ని పెట్టుకుని చూడండి. మీ ఇన్కమ్ ఎంత పెరిగిందో అయితే మాకు తెలియజేయడం మర్చిపోవద్దు. ఇంకా మేడం చేసే సెషన్స్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.